ఒక ఆరోపణ వస్తుంటే ఆ ఆరోపణ సంబంధం లేదు, అది ఆరోపణ తప్పుగా చేస్తున్నారు నిరూపించుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలే కాదు, ప్రభుత్వ విభాగాలది కూడా. ఎన్నికల సంఘం అనేది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అదే, మహారాష్ట్రలోనూ హర్యానాలోనేమో కౌంటింగ్ 5% కౌంటింగ్ చేస్తామని చెప్పేసి చేసి చూపించడం, 5 నియోజకవర్గాల్లో చేసి చూపించారు అక్కడ. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేసి చూపించలేదు? దీనికి సమాధానం లేదు. అట్లాగే కనీసం ఒక 5% పోలింగ్ కేంద్రాల దగ్గర తనిఖీ చేయాలన్నటువంటిది, ఇది ఈవీఎంలతో పాటుగా వీవీప్యాట్లు చేయాలని ఉంటే దానికి ఎన్నికల సంఘం డిసైడ్ చేసేసింది ఏంటంటే హర్యానా ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డుల్ని మహమ్మద్ ప్రాచా అనే వ్యక్తికి షేర్ చేయాలని ఇటీవల పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశిస్తే రూల్ 53 సబ్సెక్షన్ 2లో పత్రాలు, డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ రికార్డుల్ని విభజన లేనందున అన్ని రికార్డులు ఇవ్వాల్సిందని స్పష్టం చేస్తే దీన్ని ఈసీ వ్యతిరేకించి తన నిబంధనలు తనే సవరించేసుకుంది. ఈ సవరణ ఇప్పుడు కీలకమైంది. అంటే ఇది ఎలక్ట్రానిక్ వాటిట్లో తనకే కుదరదు అని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. అదెక్కడ ధోరణి? కోర్టు కూడా ఆదేశించిన తర్వాత కూడా బేసిక్గా ప్రతి పోలింగ్ కేంద్రంలో అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక 5 చోట్ల అభ్యర్థి, గెలిచిన అభ్యర్థి నుంచి 2, ఓడిన అభ్యర్థి నుంచి 3 తీసుకుని వాళ్ళు అడిగినటువంటి ప్లేసెస్లో పోలింగ్ బూతుల్లో చెక్ చేసి ఈవీఎంలకి వీవీప్యాట్లకు కరెక్టో కాదో చూపించాల్సిన బాధ్యత అయితే ఎన్నికల సంఘానికి ఉంది.